నమస్తే అందరికీ. మేము ప్రయాగ్రాజ్ కుంభమేళానికి పోతున్నాం. ఇదే మా బండి, మాగుంది ఈ బండి. పూజ చేస్తున్నాడు మనోడు. అంత చల్లగా జరిగేటట్టు చూడదాం. పటక్ అయిపోయింది, వెళ్ళిపోవడే. గోదావరికని పోవాలి ఇప్పుడైతే మేము. అక్కడ మా బాబాయ్ కొడుకు ఇంకొక అన్న ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అన్నని పికప్ చేసుకోవాలి. ఈ నుంచి 180 కిలోమీటర్స్ వస్తుంది మూడుచింతపల్లి నుంచి. మాగోడు ఈ బండి 100 కొట్టాడు, 90 కొడతాడు. 100 కొడితే ఈ బండి షేక్ అయిపోతుంది, వ్యాగ్నర్ కదా. ఇక 90నే మెయింటైన్ చేస్తున్నాం. ఇక వచ్చేసినాం గోదావరికానికి. అయితే మంచిగా లైట్లతోటి, గోదావరికాని అంటేనే లైట్ల వెలుగు. ఇక వెలుగులు అయితే బాగానే రోడ్ల మీద బాగానే పెట్టిండు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నది మా చౌరస్తా దగ్గర పోచమ్మ గుడి. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్తాం అనమాట. ఇక్కడ తీర్థయాత్రలకి వెములాడకు పోయినా ఇక్కడ పోయినా భక్తురాలు ఈ తల్లి కొబ్బరికాయ కొట్టండి అయితే మా వాళ్ళు ఎక్కడికి పోరు. ఈమె మా అత్తమ్మ. వద్దు వద్దా అంటే మా ఎమ్మటి వచ్చేసింది. శివుని భక్తురాలు ఆమె, బాగా పెద్ద భక్తురాలు. అందరము దేవతను జల్దీ మొక్కేసి వెళ్ళిపోవాలి. ఇక టైం చాలా దూరం కదా పోయేది, జల్దీ వెళ్ళిపోవాలి. మళ్ళా మధ్యలో గంగకాడ ఆపినాం. గంగకాడ గిట ఒక కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టి గంగలు వేసేస్తాం. ఇక బండి నైట్ మొత్తం నడిపిన. ఇక మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక దగ్గర ఆపుకున్నాం. మన వీడియోది అని అంటుంది. తీసిన దగ్గర పెట్టి తీసిన. మా వాళ్ళు బాగా నవ్వుతారు. మా వాడగో ఇంకొక అన్న చూడగో, ఆయన గిట ముఖం అటు తిప్పుకొని ఉన్నాడు. మళ్ళీ ఒకటి మనం కొద్దిగా చిల్లరేసాలు వేస్తాం. అప్పుడప్పుడు ఇట్లా వేస్తూ ఉంటాం, మంచిగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పోతున్నాం, ఎంజాయ్లు ఉన్నాం కదా. వీడు ఆగడు. ఇది మధ్యప్రదేశ్ రోడ్డు. ఇది పక్కకు మొత్తం అడివే, బాగానే దూరం ఉంది. ఇది లెక్క చేయలే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని. పోయినా కోత వస్తూనే ఉన్నది. ఇది మా ఊరు సెల్ఫీ వీడియో పెట్టి ఇది పోయినా కోత వస్తూనే ఉన్నది రోడ్ అయితే. ఇక ఎంత దూరం అని నడుపుతాం. మధ్యలో ఒక దగ్గర అయితే ఆపుకున్నాం. ఇక్కడ ఆపుకొని సెదిరిద్దామని అనుకునే లోపే పక్కపొండి గ్రౌండ్ ఉంది. ఇక్కడ మనోళ్ళు ఏంటంటే క్రికెట్ ఆడుతున్నారు. కుంభమేళానికి వచ్చిర్రా వీళ్ళు, క్రికెట్ ఆడడానికి వచ్చిర్రా అంటే మధ్యలో వీళ్ళు ఇంకా లాంగ్ నుంచి వస్తుర్రట. మధ్యలో ఎక్కడన్నా మంచిగా దొరికిన చోటల్లా మంచిగా ఆడుకుంటూ వస్తారు మనోళ్ళు. తోపులు ఇల్లు ఇట్లా మెయింటైన్ చేయాలి. ఇక మధ్యలో ఇంకొక ముంగడికి వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నాం. హైలైట్ జోక్ ఏంటంటే మావాడు పూరీలు తెచ్చిండు, ఇంకో అన్న కూడా పూరీలు తెచ్చిండు. ఆ పూరీలే తింటాము. ఇక్కడ డైలాగ్ ఏమన్నాడంటే, ఊక పూరీలే తింటామారా అన్నాడు. కానీ అవే తింటున్నాం. కానీ జర దూరం నుంచి వీడియో తీసుకున్నా కార్లు మాత్రం జప్ప పోతూనే ఉన్నాయి. ఒక్క గ్యాప్ గిట్లేదు, సెకండ్ గ్యాప్ గిట్లేదు రోడ్ల మీద. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగినాం, రేవ దగ్గర. నీళ్ళు మొత్తం నీళ్ళే. అయితే ఏం కర్రీయో అర్థమైతే లేదు, ఏం తింటున్నామో అర్థమైతే లేదు. ఆ పూరీలు ఏం తింటామని ఆ ఇడ్లీ తింటుండు. లాస్ట్ కోసం మళ్ళీ నైట్ పూరీలే తిన్నాం. వచ్చేసినాం ప్రయాగరాజ్కి. ఇంకా 97 కిలోమీటర్స్ ఉన్నాము. చాలానే దూరం నడిపినాం. వచ్చేసినాం. ఇక మధ్యలో టెంట్ వేసుకున్నాం. ఇక టెంట్లోనే వండుకున్నాం. మళ్ళీ పొద్దుగాల అయింది. పొద్దుగాల అయ్యేసరికి మొత్తం బండ్లు మొత్తం నిండిపోయినాయి. ఇక మావాడు బ్యాగ్ వేసుకున్నావు అక్కడ. ఇక నడుచుకుంటూ పోవాలి. ఇక స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. వీళ్ళందరికీ అక్కడికి స్నానాలకు వస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కిందనేమో బస్సులు అవన్నీ పోతే, పైన ట్రైన్ పోతున్నారు. మావాడు చిల్లరేషాలు వేస్తున్నారు. సంఘం నుంచి ఇంకా 3.5 ఆల్రెడీ 1 కిలోమీటర్ వచ్చినాం. అంటే మేము 5 కిలోమీటర్ దూరంలోనే పెట్టినాం బండి. అక్కడ పెట్టినాం. అక్కడి నుంచి నడుచుకుంటూ పోతూనే ఉన్నాం. ఇది బాగున్నది, అందుకే ఒకటి తీసినట్టు వచ్చేసినాం ఇక్కడికైతే. కానీ ఇంకా లోపలికి పోవాలి. పడవలు ఉన్నాయి అక్కడ. పడవలు ఎక్కి అక్కడి నుంచి పోవాలి. మధ్యలో ఏమే మంచిగా అమ్ముతున్నది దండలు అవన్నీ. ఆ దండ వేసుకున్న ఒకటి, ఈమె దగ్గర ఒక దండ తీసుకున్నాం 100 రూపాయలు పెట్టి. రుద్రాక్ష మాల తీసుకున్న ఒకటి.
మంచి మంచిగా అమ్ముతాయి ఐటమ్స్ అన్ని. ఐటమ్స్ కాదు, దేవుని సామాన్ అంతే. ఇక్కడ మధ్యలోనే గాళ్ళకి ఎగర చేసుకోబోతున్నట. వాడు 5,000 తీసుకుంటాడంట. ఎవరిని కావాలి 1 మినిట్కి పడవ ఎక్కిన ఒక్కొక్కరికి 1000 రూపాయలు. ఆడు ఇంకొకటి అయితే ఎంత అడిగింది తెలుసా? 4 కలిపి 15,000 ఇర్రి తీసుకొస్తా అంట. ఆ నుంచి కిలోమీటర్ ఉంటుంది కానీ వ్యూ మాత్రం మస్తున్నది. బ్రిడ్జ్ అవతల నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఇంకా మేము. అక్కడ వీడియోది అక్కడ కానీ నీళ్ళు మాత్రం సూపర్ ఉన్నాయి. కూడా దిక్కుమాలన్నాడు ఊకే నీళ్ళన్నీ ఖరాబ్ ఉన్నాయి. మునిగిన దాంట్లో అందరూ మునుగుతారు. అరే ఫాల్తుగల్లారా అరే, మిమ్మల్ని ఎట్లా కొట్టాలో అర్థం కాదు. నీళ్ళు ఇంత తాజాగా ఉన్నాయి. ఎట్లా చేయబుద్దేంద్రా మీకు? ఎవరు పోవద్దనా? మీరు ఎంత పోతానో మేము వస్తాం రా అయ్యా. మా దేవుడు మాకు ఇష్టం. కానీ మళ్ళా యూట్యూబర్ స్టార్ ఈవెన్ కూడా తీస్తా అని చెప్తా. ఆగనే ఆగది. ఇంకో అన్న అయితే నన్ను తీరా అంటాడు. సరే అని చెప్పి తీసిన. ఇక మధ్యలో అవేమో పక్షులు, ఆ పక్షుల పేర్లు అయితే తెలియదు నాకు. బాగున్నాయి ఇలా నదులనే మస్తున్నాయి అవి. వాటితోటే అందం ఈ నది అయితే నన్ను అడిగితే. ఆ పక్షులతోటే అందం. మధ్యలో హెలికాప్టరు ఈయన మొత్తం చుట్టూరుగా తిప్పుతాను. ఈడ ఏంటంటే ఇంకొకటి హైలైట్ జోకు, పడవలు గుద్దుకుంటానే మొత్తం. నువ్వు ఏమైనా చేసుకో, గుద్దుకుంటూనే పోతా అన్నట్టు తోలుతాడు మా పడవ డ్రైవర్. మేము చూస్తుంటేనే ఇంకో పడవ వచ్చి ఇంకో పడవని గుద్దుతానే ఆయన. సరే పోపాడు. అదే మనమైతే రోడ్ల మీద గిట్ట రాకంగానే బండ్లు పక్క కాపీ మాకి అనుకుంటా తిప్పుకుంటా చేస్తారు. ఇక్కడ స్క్రాచ్లు పడతాయి పడవలకి, అన్నీ పడతాయి. అయినా డోంట్ కేర్, ఇబ్బంది వానే పోతాడు. ఇక పాపేసి మధ్యలో ఇక ఇక్కడనే స్నానం చేసేది. నేనైతే మునుగుతానా. ఓం నమ శివాయ మునిగేసి. మా ఇంకో అన్న కూడా నన్ను కూడా తీరా అన్నాడు. ఇక అందరినీ తీసుడే, ఎందుకంటే మేమేగా పోయింది. చెప్తా పడు. మంచిగా మునుగుతాడు, చాలా నీట్గా మునుగుతాడు ఈ అన్న అయితే. ముక్కు మూసుకొని మునుగు, ముఖం కడుక్కుంటా. మా అత్తమ్మ ఈమె కూడా మునుగుతుంది. నన్నది కూడా తీయవా అంటది. యూట్యూబర్ స్టార్ శంకరమ్మ మునుగు. అయిపోయా. పరమభక్తుడు శివయ్యకినే. వీడు రావణ్ గిట శివుని భక్తుడే. వీడు రావణుడు, పెద్ద రావణుడు. వీడు రాజేష్ రావణ వీని పేరు. పుట్టి రావణ కదా, రాజేష్ రావణ. ఇంకా అందరి స్నానాలు అయితే అయిపోయినాయి. రిటర్న్లో వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు పట్టుకున్నాము. అది మా అన్నకి, మా సీన్ అన్నకి. అది తీసినా మా వాడు వీడియో తీరా అన్నాడు. తీసినాకి. కానీ ఇక్కడ వ్యూ మాత్రం హైలైట్ ఉన్నది. ఎంతమంది భక్తులు ఉన్నారు అవతల చూడరు. మేము విఐపి ఘాట్లకు వచ్చినాం పైసలు ఇచ్చి. అందుకే జరిగి మా మంది లేరు. పడవలలో రావాలి, వచ్చి మునిగిపోవాలి. ఇక్కడ మొత్తానికి కుంభమేళంలో దర్శనం అయితే అయిపోయింది. కానీ కుంభమేళంలో ఇంకా మేము స్నానం చేసి ఇక బయలుదేరంగానే ఇక్కడ రోడ్ల మీద మంచి సెటప్ చేసారు, ఎగ్జిబిషన్ పెట్టారు. మంచి చిల్ అవ్వడానికి కావచ్చు. చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కుంభమేళానికి వచ్చి. చూస్తున్నాం కదా మేము దగ్గరుండి. ఆ సెటప్, లైట్లు మామూలుగా లేదు అసలు. ఇది ఒక ప్రపంచంలాగా కనబడ్డాయి నాకైతే కుంభమేళం అయితే. అంత పబ్లిక్, అంత జనాభా. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ మించి పోతుంటే కనుచూపు మెర వరకు మొత్తం లైట్లే. అంటే ఎంత పబ్లిక్ ఉండొచ్చు మీ ఊహకే వదిలేస్తుంది. అది పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. ఇక్కడ సైడ్ గిట్ట, అక్కడ సైడు బ్రిడ్జి, అటు సైడు లైట్లే, ఇటు సైడ్ లైట్లే. ఎటు చూసినా మొత్తం లైట్లే. పక్కకు ఆపుకుందామని చూస్తున్నాం ఎక్కడన్నా. బ్రిడ్జ్ మీద ఆపితే మళ్ళీ పోలీసు వాళ్ళు పక్కకు ఆపి మళ్ళీ ఏదో రచ్చ అవుతుంది. వ్యూ మాత్రం మామూలుగా లేదు. దిమ్మ తిరిగిపోయింది మా మైండ్లో అయితే. ఒక్కొక్కరు ఈ బ్లాస్ట్ మీకోసం అని ఒకసారి చూపిద్దామని పక్కకు ఆపిన. చూడండి అవ్వా
ఏమన్నాలా ఇట్లా అది వంతెన డిజైన్ చేసిర్రు. అది మన యూట్యూబర్ స్టార్ చెప్తుంది కుంభమేళం గురించి. ఆ బ్రిడ్జి నేనే వేసిన అని చెప్తుంది. పక్క కాపిన బండి అట్లా పెట్టుకొని చూస్తున్నాం. జనాలైతే ఫుల్. మళ్ళీ మా చిచ్చర గ్యాంగ్ ఒక సెల్ఫీ వీడియో అట్లుంటుంది మాతో. ఇక్కడ వచ్చిన తర్వాత బోర్డు చూసిన మన తెలుగుది మస్తు అనిపించింది. అవ్వ తెలుగులో రాసిర్రు పో అనిపించింది. కాశీకి అయితే వచ్చేసినాం డైరెక్ట్. ఇక్కడైతే మునిగినిగా కాశీలో కూడా దర్శనం అయిపోయింది. గంగా దర్శనం. హరహర మహాదేవ్, శంభో శంకర. మళ్ళా మా చిచ్చోర గ్యాంగ్ తోటి ఒక సెల్ఫీ వీడియో తీద్దాం అనుకున్నాం, తీసుకున్నాం. అందరి దర్శనాలు అయిపోయినాయి. గంగల ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మస్తు అంటే మస్తు పబ్లిక్. మేమైతే మార్నింగ్ 5కి అయితే లైన్లో నిలబడ్డాం. మాకు దర్శనం అయితే ఈవినింగ్ 5 అయిపోయింది. 4:30 అయింది. మొత్తానికి అయితే 11 గంటలు పట్టింది దర్శనానికి. అయితే మధ్యలో హనుమంతుని బాగా చాలా బాగుంది. హనుమంతుని ఇంకా లైన్లోనే ఉన్నాము. అట్లా ఫస్ట్ టైమింగ్ చెప్పిన ఎంత అవుతుంది అని పోయి పబ్లిక్ చూపించడానికి. అంత లైన్లో అడిగేసినాం. యూట్యూబర్ స్టార్ ఏమో చెప్దాం అనుకుంటుంది మళ్ళీ, కానీ చెప్పనీయలేదు. లైన్లో నిలబడి మస్తు సేపు అట్లనే ఉన్నాం. అందరు ఇట్లనే ఉండాలి ఇక లైన్లో. ఒక్కొక్క అడుగు ముంగట్టుకేయాలి. 2 కిలోమీటర్లు ఈతలనే కట్టినాం. ఇంకా లైన్ దర్శనం అయితే అయిపోయింది. మాది ఫోన్ మధ్యలోనే పెట్టినాము. ఫోన్ లోపలికి కలవలేదు. ఒక దగ్గర పెట్టినాము ఫోను. ఆడ 100 రూపాయలు తీసుకున్నాయని. ఇక అట్లా ట్రిప్ అవుతామని మణికర్ణిక ఘాట్ అవన్నీ చూద్దామని పడవ అయితే ఎక్కినాం. మనిషికి 200 తీసుకున్నాడు. 200 300 గుర్తులేదు. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఈవినింగ్ వ్యూ మాది 5:30 అట్లా సన్ రైజ్. సూర్యుడు పోతుంటే ఆ టైంలో మేము పోతున్నాము. మస్తు అనిపించింది కాశీలోనైతే. చలో స్టార్ట్ అయినాం మేము. వ్యూ చూడండి మీకోసం అని మంచి అద్భుతాల వీడియో చూపిస్తున్నా మీకైతే. కాశీలో ఇది ఇంత మంచి వ్యూ మీరు చూడలేదు అనుకుంటా, కాశీ పోయినా కానీ. పడవలు అయితే ఖాళీలో వాళ్ళకి గిరాకీ మొత్తం. ఏ పడవ చూసినా ఖాళీ అనేదే ఉండదు. కుంభమేళం నుంచి డైరెక్ట్ ఇటే వస్తారు అందరూ. ఒక్క పడవ ఖాళీ లేదు. తిరుగుతూనే ఉన్నాయి కార్ల లెక్క రోడ్ల మీద. వాళ్ళకి ఎప్పుడు ఇంత గిరాకీ లేదనుకుంటా. కాశీకి వచ్చినామని చెప్పి మన స్టార్ గిట చెప్తుంది కాశీకి వచ్చినాం అది. స్టార్ సూపర్ స్టార్. నా వాయిస్ అయితే బాగుండదు, కాకపోతే పెట్టాల్సి వస్తుంది. ఏం చేద్దాం ఇక. ఇనూరి ఎన్నో తంటాలు వాడుకుంటే ఇనూరి దేవుళ్ళ కోసమన్నా ఇనూరి. నా వాయిస్ అయితే అంత మంచిగా ఉండదు. మొత్తం 84 ఘాట్లో ఎంతనో ఉన్నాయి. నాకైతే తెలియదు అంత సరిగ్గా, అడగలేదు. ఘాట్లన్నీ చూపిస్తామని ఎక్కినాం. ఎన్ని ఘాట్లని అవన్నీ ఏం అడగలే. తీరా యూట్యూబ్లో వ్యూ మాత్రం చూడు ఎంత అందమైన. ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడ మన శవాలను గాలబెడతారన్నీ తెచ్చినట్టుగానే మళ్ళీ రెడీగా కూడా ఉంటాయి. మణికర్ణిక ఘాట్ అంటుంది. పక్క పాయింట్ ఒక ఘాటు పేర్లు వేరే ఉంటాయి. ఇక్కడ
ఇక్కడనే మన అఘోరాలు స్నానం చేస్తుంటారు. అవి చూడండి, వాళ్ళకి సబ్బులు అవన్నీ ఏముండవు, డైరెక్ట్ గంగా నదిలో స్నానం చేయాలి. పోయి శవంగాలిన పూడిది ఉంటుంది, ఆ పూడిది పూసుకుంటారు. వాళ్ళు నిష్టగా ఉంటారు. పడవలన్నీ మా వెనుకనే వస్తున్నాయి, మమ్మల్ని పట్టుకుందామని కావచ్చు. ఒకరికొకరు పోటీ, మళ్ళీ దబ్బున చూపించి మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కించుకుంటే 4 పైసలు మిగులుతాయి కదా వాళ్ళకి. ఇది ఒక ఘాటు. మళ్ళా ఇక్కడ ఒక అఘోరి స్నానం చేస్తుంది. అఘోర ఈ యూట్యూబ్లో అఘోరి అని వీళ్ళని కూడా అఘోరి అనే పిలుస్తుంది. అఘోరాలు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా ఇక పడవలకైతే గిరాకీ ఫుల్ పో మస్తు వచ్చింది. ఇక మావాడు గిట నన్ను ఒక వ్యూ దిగి మస్తు ఉంటుంది అన్నాడు, నన్ను గిట దిగి అని చెప్పి నేను ఇద్దరం చెరొకటి తీసుకున్నాం. అట్లా అయిపోయింది. అయోధ్యకైతే వచ్చేసినాం డైరెక్ట్. మధ్యలో ఫోన్ ఛార్జింగ్ లేకుండే, అందుకే మధ్యలో ఏం తీయలేదు. ఇక అయోధ్యకి వచ్చేసినాం. మా ఓడి కూడా సెల్ఫీ వీడియో అయిపోయింది పోలేదు కూరలేదు ఇక్కడ లేదు. ఆకలి కాదు, ఊరి తింటావా? టమాటా తొక్కు పూరి బాగుంటుంది. మంచిగా ఉన్నాయి. రేపు ఇంటికి పోదామండి. కాదు, ఇంటికాడ ప్లేట్ పూరి తింటావా? ఇంటి బండికాడ తినొచ్చు. ఇంటికాడ వేరే ఉంటదిరా, హోటల్ మంచిగా ఉంటాయి, కర్రీస్ మంచిగా ఉంటాయి. ఆ తొక్కుతో ఎంత తింటావు? అన్న కచోరీలు తింటావా? ఆలుగడ్డ కచోరీ ఆ పిల్ల కొనిస్తున్నాయి కదా వీడు. దాటిపోయింది. ఓని వద్దు, తిందాం. ఆకలి అయితే మళ్ళా ఇప్పటికే మెదడు ఖరాబ్ అయింది. ఆకలి ప్రతిరోజు ఏంద్రో ఎంత ఖరాబ్ అవుతుంది కాదు. ఇప్పుడు ఆడ దోశలే ఆడ ఏమున్నా తింటారా? కచోరీ ఉన్నది తింటా. కచోరీ తింటావా? కచోరీ ఉన్నది తింటా. రాజునకి ఏదో పూరీలు చూడు. ఎడున్నా శంకరం ఆయన బిస్కెట్ ప్యాకెట్ వేసుకుని తింటారా ఇక. అరే ఇది మర్చిపోయినావా నా పని నుంచి? అరే అచ్చే పెట్టరా కెమెరా. ఇప్పుడు ఆడ ఉండకపోవాలి. సరే సరే, ఆడ లేకపోవాలి. ఫ్లెక్స్ చూసి మోసపోవద్దన్నా. మీకు ఫ్లెక్స్ చదవడానికి వస్తాయి అక్షరాలు. అదే దోశ అయితే చుట్టూ ఉంది కదా. ఇక్కడ వాళ్ళకి సెట్ అవుతుంది రా. అది ఎట్లా అరుగుతున్నావు ఏమో అమ్మా. ఇది పిండి 150 ఉన్నాడు దోశ కానీ. నువ్వు 200 అన్నది తినాలండి ఇప్పుడు. కూడా పూరి తిను మెల్లరా గినే ఉన్నది. ఇదేగా ఇది కాదు రెస్టారెంట్. అరే ఇదేరా, అదే ఉందిరా. ఇడ్లీ దోశ అన్నీ రా. అలా అట్లనే ఉంటాయి, అలా గుమ్మడే ఉంటాయి. ఇప్పుడు ఎగురు ఆపిన. ఇడ్లీ కోసం వచ్చిన, ఇడ్లీ కోసం. ఇడ్లీ అబ్బో, మా ఇడ్లీ దోశ పూరి. బుగ్గ పట్టున వాళ్ళ కొట్టినాడు. మరి పూరి ఉందన్నా, అన్ని రాసి పెట్టుకుని మనోడు బోర్డు మీద. బోర్డు కైసాలాగా కచోరీ
అలా టిఫిన్ అక్కడ కచోరీ తీసేనా बोर्ड देखे को आया मैं బోర్డు తీసేసి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అబ్బా ఇడ్లీ దోశలు అంత దూరం నుంచి వచ్చినావు ఇడ్లీ దోశ పెట్టి లేదని చెప్తున్నావేంటి నీ పూరీలు పాడు కానీ పూరీలు చలో అయోధ్యలో స్నానం చేయడానికి ఘాట్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ వాటర్ బాగాలేవు. ఇది చూసి మేము మోసపోయినాం. ఇదేంది వాటర్ ఇట్లున్నాయి అనుకున్నాం. కానీ అవతల సైడ్ నడుచుకుంటూ పోయినాము. అక్కడ ఉంది అసలేనది. సూపర్ ఉన్నాయి వాటర్. అవి మామూలుగా లేవు అవి. ఇది మన మొగధీర సినిమాల ఎడారి లెక్కనే ఉన్నది. వైట్ శాండ్ లెక్క మస్తున్నది ఇది గిట. ఇక్కడ అంతా అయిపోయింది. మేము ఇక్కడ గంగ దర్శనం చేసుకున్నాము, గంగలో మునిగినాము, అంతా అయిపోయింది. ఇక్కడనే వాటర్ మంచుకున్నాయి. అక్కడ మేము చేసిన స్నానమే కోనేరులోకి వస్తాయి. ఇది కోనేరు. ఇక్కడ కోనేరు ఉన్నది. ఇక్కడ అందరూ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఆ నీళ్ళే వీళ్ళకి వస్తాయి. వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ. మేము అక్కడనే మంచిగా చేసినాం. ఇక్కడ అంతా రచ్చరచ్చ ఉంటుంది అనుకుంటున్నాం. అన్ని దండలు, పూసలు అన్నీ అమ్ముతారు. అయోధ్యలో మంచి మంచి ఐటమ్స్ అమ్ముతున్నారు. కాశీ కన్నా మన కుంభమేళం కన్నా అయోధ్యలో మంచి మంచి వస్తువులు దొరికినాయి మాకైతే. చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. ఇదే ఇంకా పోవాలి ముంగడికి. లేదైనా ఒక 3-4 కిలోమీటర్, ఒక 10 కిలోమీటర్ నడిచినాం మేము అయోధ్యలోనే. అయితే దేవుని దర్శనం కానికే 10 కిలోమీటర్లు అయితే 100% నడిచినాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూనే పోవాలి. మేము చేసింది గంగానది కాడ. అక్కడి నుంచి ఇక్కడికి రానికనే మాకు ఒక 2.5 పట్టింది. మళ్ళీ ఇక్కడి నుంచి అటు లోపల అయోధ్య దర్శనం కానికే ఒక 3.5 పడుతుంది కిలోమీటర్స్. ఇక మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ గుడి లోపల కూడా తిరగాలి. మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ తిరగాలి. మా చాప్రి బ్రో రావణాసురుడు రామభక్తుడు అయిండు. ప్రజెంట్ రావణాసురుడు రామభక్తుడు అయిపోయింది. రావణుడు రాముని గుడికి వచ్చాను. ఇదే ఇంకా ఎంట్రన్స్ పోతున్నాము. కానీ గుడి మాత్రం హైలైట్ కడుతున్నారు. నన్ను అడిగితే అయోధ్యలో 30% వరకే కంప్లీట్ అయ్యింది. ఇంకా 70% వరకు కంప్లీట్ కాలేదు. అయోధ్యలో సిస్టమేటిక్ ఉన్నాయి రూల్స్ మాత్రం. కాశీ కన్నా అక్కడికన్నా అయోధ్యలో సూపర్ ఉన్నది. ఒక లైన్ మెయింటెనెన్స్ కానీ అన్నీ కానీ అయోధ్యలోనే సూపర్ ఉన్నాయి. ఇంకా అది కట్టేదే అదంతా గోపురాలు అవన్నీ మీకు దూరం నుంచి అట్లా చూపిస్తున్నా. ఇది కూడా కడుతున్నారు. ఇంకా కాలేదు. చెప్పలేదా 30% వరకే అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చి నాకైతే. ఇంకా 70% వరకు కావాలి అయోధ్యలో మాత్రం. ఇక్కడి నుంచి ఎంట్రీ కావాలి మనం. అట్లా ఎంట్రీ మళ్ళీ అట్లా తిరగాలి. నేను చెప్పలేదా లోపలనే బాగా తిరుగుడు ఉంటుంది. చాలా పెద్ద గుడి లోపలికి. అదే కనిపిస్తున్నది మనకి. ఆ టవర్లు లేచినాయి చూడు పైన కట్టేది. ఇంకా అయోధ్య గుడి. చెప్పు శంకరమ్మ. ఇంకా పోవాలి. కొద్దిగా కాళ్ళు వస్తున్నాయి. అట్లా కొద్దిసేపు కూర్చున్నాం అట్లా. స్టార్ యూట్యూబర్ స్టార్. ఇక్కడ ఇంకా కట్టాలి. చాలా కట్టేది ఉన్నది ఇంకా. ఇది మన అయోధ్యలో గోపురం నుంచి స్టార్టింగ్. అదిగో మన రామ్ మందిరం. అయోధ్య లోపల దేవుడు ఉంటాడు. దాని లోపలనే మన రాముడు. జై శ్రీరామ్. కైలాసగిరి కొండ మీద ఉన్నట్టు అనిపించింది ఒకటేసారి. ఆకాశంలో ఉన్నట్టు. లైవ్లో చూస్తే మాత్రం గూస్ బంపుల్ ఈజ్ కమింగ్ అంతే. ఒక గుట్ట మీదకి ఎక్కుతున్న ఫీలింగ్ ఉంటుంది. మన కొండ మీద కట్టినట్టు ఉంటుంది ఆకాశంలో. ఇక్కడి నుంచే మనకి దర్శనం అవుతుంది. అందరూ వీడియోలు ఫోన్లో ఆన్ చేసి పెట్టుకున్నారు. నేను కూడా అట్లా దిగిన ఒకటి.
వీడియో మంచిగా అందరు కనబడాలని అంతా చూపిస్తున్నా. అగో మన రాముడు కనబడుతుందా విగ్రహం అట్లా లాస్ట్కి. అట్లా లాస్ట్కి ఉన్నాడు. కానీ ఫోన్లు మధ్యలో లాక్కుంటున్నారని ముందు పోయినాక తెలిసింది నాకు. అందరు ఫోన్లు ఆన్ చేసే పెట్టుకున్నారు. మరి వీళ్ళు దర్శనం చేసుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారు. నేను కూడా ఫోన్ ఆన్ చేసే పెట్టినా, కాకపోతే ఎట్లన్నా రాని అని చెప్పేసి ఫోన్ ఆన్లో పెట్టి దేవుని దిక్కే చూసిన. అందరు జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు. లైవ్లో చూసినాం కదా, గూస్ బంప్సే అంతే ఇక. మధ్యలో ఫోన్ గుంజుకున్నారు. ఇగో ఇది రాముడు. అగో ఫోన్ వచ్చి తీసుకుంటున్నాని తీసేసిన. ఇగో ఇది ఇంకా కడుతున్నారు అనమాట. ఇంకా 70% వర్క్ కావాలి, ఇంకా చాలా ఉన్నది. అయోధ్య కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ నెంబర్ 1 టెంపుల్ అయిపోతుందని నా ఫీలింగ్. అంత సిస్టమేటిక్గా అంత పురాతనమైన గుడి కడతారు చూడు, పురాతనమైనది అట్లా కడుతున్నారు. ఆర్కిటెక్చర్లు, శిల్ప కళాకారులు ఎంతోమంది వర్క్ చేస్తున్నారు అయోధ్య రామ మందిర్కి. ఫుల్ స్పేస్ ఉంటుంది. ఎంతమంది అయినా రాని వచ్చిన వాళ్ళని ఇట్లా ఫ్రీగా దర్శనం అయిపోయేటట్టు చేస్తున్నారు అనమాట. కొన్ని లక్షల మంది వచ్చారు మేము పోయిన రోజు అయితే. భక్తులు అయితే ఆ కుంభమేళం వచ్చుడేందో కానీ కుంభమేళంకి వచ్చి కాశీకి వస్తున్నారు, కాశీ నుంచి ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళు మధ్యలో మంచి పాటలు పాడుతున్నారు. అయిపోయింది దర్శనం అని చెప్తుంది యూట్యూబర్ సూపర్ స్టార్ శంకరమ్మ. రాముడు అయితే సూపర్ ఉన్నాడు. ఆమె కూడా గూస్ బంప్స్ వచ్చినాయంట. అయిపోయింది మాది, ఇక రిటర్న్ అవుతున్నాం. బ్యాక్ టు హోమ్ లెక్క. బ్యాక్ టు హోమ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాదైతే ఛానల్ సూపర్ ఉంటుంది మాది.